హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తెలుగు న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కూల్చడం సరికాదు అంటున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు. అనంతపురం అర్బన్ చిరుద్యోగులు కార్మికులపై వేధింపులు, దాడులు, వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను కూల్చివేయడం తదితర చట్టవిరుద్ధ చర్యలకు అధికార పార్టీ నాయకులు పాల్పడడం సరికాదని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు హితవు పలికారు. శుక్రవారం అనంతపురంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. ఓబుల్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులు, కార్మికులు, ఆశా అంగన్వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర కార్మికులపై వేధింపులు, దాడులు, తొలగింపులకు పాల్పడుతూ కూటమి నాయకులు, కార్యకర్తలు అలజడి సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను కూల్చే విషయంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం తన తప్పులను సరిచేసుకోవాలని హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదన్న సత్యాన్ని గ్రహించాలన్నారు. చట్టానికి లోబడి ఉండాలి తప్ప అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్నే ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. జై హింద్. ఇట్నే మళ్ళీ నెక్స్ట్ న్యూస్.